యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ ఐ రిమెంబర్ ఇన్ ది 60th షష్ఠపూర్తి సెలబ్రేషన్స్ కి చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు అందరు వచ్చారు. మీరు అన్న మాట అన్నారు రజనీకాంత్ గారు, అండ్ హీ గేవ్ అన్ అమేజింగ్ స్పీచ్ అనమాట. హిస్ స్పీచెస్ ఆర్ బ్రిలియంట్. ఎంత డిఫరెంట్ అంటే చాలా బాగా. అంటే ఆయన మహాభారతంలో ఒక 5 క్యారెక్టర్స్ తీసుకుని దాంతో పోల్చి చాలా చక్కగా చెప్పారు అనమాట. యూ కెన్ యూట్యూబ్ లో ఉంటాయి, యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్. అంటే ఆయన కన్నడలో మాట్లాడాడు, బట్ అర్థమైపోద్ది కర్ణుడితో, కృష్ణుడితో, దుర్యోధనుడితో ఇలా రకరకాలుగా పోల్చి దిస్ ఇస్ మై ఫ్రెండ్ అని ఆయన డిస్క్రైబ్ చేశాడు. క్వాలిటీస్ అన్ని ఉన్న ఒక మనిషి అంబరీష్ అని. అండ్ హీ ఆల్వేస్ యూస్ టు సే, అండ్ కన్నడలో అనేవాడు, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే, అంబరీష్ లైఫ్ లో ఈయన ఫేమస్ ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేసే రోజుల్లో ప్రొడ్యూసర్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే డబ్బుల విషయంలో హీ వాజ్ నెవర్ స్ట్రిక్ట్. అసలు చాలా వాళ్ళు మేము ఇంతే ఇవ్వగలం అంటే సరే అనేవాళ్ళు. ఆ తర్వాత లాస్ట్ వచ్చి మేము ట్రబుల్ లో ఉన్నామంటే అది తీసుకుని కూడా ఇచ్చేస్తాం, ఏదో మేము వీళ్ళు నష్టపోతున్నామనో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందనో. తర్వాత ఆయనకున్న డ్యూస్ అన్ని రియల్ గా కలెక్ట్ చేస్తే అప్పటి వాల్యూకి ఇప్పటికి చూస్తే అసలు ఎన్ని వందల కోట్లు అయిపోతాయో. అది దాన్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు వాల్యూతో ఇన్ఫ్లేషన్ రేట్ తో మీరు అడ్జస్ట్ చేసి చూస్తే అలా ఉంటాయి అనమాట. సో హీ వాజ్ నెవర్ కమర్షియల్ మైండెడ్ పర్సన్. సో దానికి ఇదే అన్నాడు 50th birthday వచ్చినప్పుడు అన్నాడు అనమాట, అంబరీష్ లైఫ్ లో ధనం కాదు సంపాదించింది జనం అని. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్. సంపాదించలేదు ఇప్పుడు ఏం లేదా, అంత గొప్ప ఆస్తి పరులు కదా మీరు? ఏం కాదు, మామూలేనా? మామూలే. మీరు సంపాదించారుగా. మా సంపాదన ఇప్పుడు చూస్తున్నారుగా, హీరోయిన్ ఒక సంపాదన సరిపోదు. అది అన్ఫేర్ కదా యాక్చువల్లీ. అవును నిజమే. యు సీ అవర్ బాడీ ఆఫ్ వర్క్ అండ్ ద కైండ్ ఆఫ్ మూవీస్ నేను చేసింది చూస్తే పీనట్స్ అన్నమాట. ఫస్ట్ ఎంత అప్పుడు హీరోయిన్ గా రెమ్యునరేషన్ మీకు వచ్చింది? ఫస్ట్ పిక్చర్ తమిళ్ కాబట్టి దాంట్లో ఐ థింక్ 10,000 ఇచ్చారా? 15,000. ఓకే గుడ్. సో లాస్ట్ రిటైర్ అయ్యేటప్పటికి? రిటైర్ అని నేను అనుకోను, వద్దనుకున్నారు, బ్రేక్ ఇచ్చారు కదా. 89 నో ఐ వాజ్ వర్కింగ్ టిల్ 90. అప్పట్లో హిందీ పిక్చర్స్ చేశాను కాబట్టి ఇట్ వాజ్ మేబీ అరౌండ్ 6 lakhs 7 lakhs అంతవరకు. అంత హిందీలో? అది కూడా హిందీ కనుక. అది కూడా హిందీ కనుక. తెలుగులో అయితే 2-3 లక్షలు చేతిలో పెట్టేవాళ్ళు. మేబీ ఏంటో ఇప్పుడు హీరోయిన్ కి ఉండే అసిస్టెంట్ కి ఇస్తారంత. కదా. కానీ అప్పట్లో డబ్బుని అంత సీరియస్ గా తీసుకోలేదు. యాక్చువల్ ప్రొఫెషన్ ఎక్కువ రెస్పెక్ట్ చేశారు. అంతేకాదు ఏదో యా దట్ ఇస్ ట్రూ. దానికి అంత రిలవెన్స్ మేము ఆలోచించలేదు. పోటీ పడి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి ఇట్లాంటి తపన లేదు. అవును దట్ వాస్ దేర్. పెళ్ళైన తర్వాత మానేద్దాం అనేది మీ నిర్ణయమా అంబరీష్ గారిదా? ఆయన అలా చెప్పలేదు, బట్ పెళ్ళి అయ్యి విత్ ఇన్ 1 year ఐ హ్యాడ్ మై సన్. సో in no way in the world I would have left him and gone to work. He was my priority. Till ఒక 9 years వాడికి వచ్చేంత వరకు నేను బయటికి రాలేదు. ఆ తర్వాత ఒక సినిమా చేసినట్టున్నారు కదా? అది కూడా రాఘవేంద్ర గారు ఫోన్ చేసి నువ్వే చెయ్యాలి ఈ క్యారెక్టర్ లో, నేను నిన్నే చేస్తాను. అశ్విని దత్ గారు రాఘవేంద్ర ఫోన్ చేసి చాలా కన్విన్స్ చేశారు నన్ను చేయమని. రాజ్ కుమారుడు.